స్పై ఈ సింగిల్ వర్డ్ వింటే జేమ్స్ బాండ్ సినిమాలు కళ్ళ ముందు ఫ్లాష్ అవుతాయి. ఈ యాక్షన్ హంగామా సిల్వర్ స్క్రీన్పై చూడడానికి చాలా బాగుంటుంది. కానీ మన శత్రువు మనకు తెలియకుండా మన దేశంలోని కీలక పదవిలో కొనసాగితే మన సెక్యూరిటీ సీక్రెట్స్నే కాజేస్తే అగ్రరాజ్యం అమెరికాలో డ్రాగన్ కంట్రీ చైనా ఇప్పుడు అలాంటి కుట్రల్ని తెరలేపింది. న్యూయార్క్కు చెందిన ఉన్నతాధికారిని డ్రాగన్ కంట్రీ కోసం గూఢచర్యం చేసినట్లు గుర్తించారు. ఆమె నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసిన అధికారులు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. అమెరికా చైనా స్పై వార్ను ఈ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్కు చేర్చేసింది. ఇందుకు న్యూయార్క్ సిటీలో అరెస్ట్ అయిన డ్రాగన్ లేడీ ఎవరు? ఇన్నాళ్లుగా ఆమెను అమెరికా నిఘా వర్గాలు ఎందుకు గుర్తించలేకపోయాయి? అన్నింటికి మించి అమెరికా రక్షణ రహస్యాలు సేఫేనా? అగ్రరాజ్యం అమెరికాకి మరో బిగ్ షాక్ ఇచ్చిన డ్రాగన్ కంట్రీ. న్యూయార్క్ నగరం వేదికగా బైడెన్ ప్రభుత్వంపై గూఢచర్య. బీజింగ్ కోసం గూఢచర్యం చేసిన డ్రాగన్ లేడీ ఎవరు? అమెరికా ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ. రక్షణ రంగంలో దీన్ని ఢీకొట్టే దేశమే లేదు. కానీ చైనా చాలా ఏళ్లుగా ఆ పెద్దననే ఢీకొట్టే ప్రయత్నంలో ఉంది. అందుకోసం ఏం చేయడానికైనా రెడీ అంటోంది. అయితే అమెరికాతో నేరుగా యుద్ధం చేసే సత్తా దానికి లేదు. అందుకే వ్యూహాలు మార్చింది. అగ్రరాజ్యానికి పక్కలో బల్లెంలో ఉన్న మరో కమ్యూనిస్టు దేశం క్యూబాను పావుగా వాడుకుంటోంది. క్యూబాలో సీక్రెట్ గా నిఘా స్థావరాలు ఏర్పాటు చేసింది. 2 నెలల క్రితం అమెరికన్ సంస్థ థింక్ ట్యాంక్ తన నివేదికలో ఇదే విషయాన్ని తేల్చింది. దీంతో గూఢచర్యంపై అమెరికా చైనా మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తమ దేశానికి అత్యంత సమీపంలోని క్యూబాలో చైనా గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి ఒకరు గత ఏడాది ఇదే సమయంలో బాంబు పేల్చారు. దీని ఆధారంగా అక్కడి పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో ట్రంప్ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని వాటిల్లో పేర్కొన్నాయి. 2019లో క్యూబాలోని ఇంటెలిజెన్స్ సేకరణ వ్యవస్థల్ని చైనా అప్గ్రేడ్ చేసింది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి తమ ఇంటెలిజెన్స్ రికార్డులో పక్కాగా ఉన్నాయని అప్పట్లో అమెరికా అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు సిగ్నల్ ఇంటెలిజెన్స్ ను సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అంగీకరించింది. దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించేందుకు చైనాకు అవకాశం లభించింది. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంలో కూడా పేర్కొంది. మరోవైపు క్యూబాలో చైనా స్పై బేస్ వార్తలపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కిర్బీ భిన్నంగా స్పందించారు. ఈ నివేదికలు పూర్తిగా ఖచ్చితమైనవి కావు. ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే. ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడం లేదని పేర్కొన్నారు. చైనా ఇంటెలిజెన్స్ సర్వీసులు సముద్ర ట్రాఫిక్ పై నిఘా పెట్టడం, అమెరికాకు చెందిన గ్వాంటనామా నేవల్ బేస్ లో కదలికల్ని గమనించడం, కమ్యూనికేషన్లపై దృష్టి పెట్టడం వంటి అంశాలను పరిశీలిస్తోంది. మరోవైపు క్యూబా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ కార్లోస్ ఫెర్నాండో డి క్యాసియో కూడా అమెరికా పత్రికల కథనాలను ఖండించారు. ఎటువంటి ఆధారాలు సమర్పించకుండానే అమెరికా పత్రికలు ఇటువంటి కథనాలు వ్యాప్తి చేస్తున్నాయన్నారు. కనీసం నియమాలను కూడా పాటించడం లేదన్నారు. అదే సమయంలో అమెరికా కథనాలపై చైనా కూడా స్పందించింది. క్యూబా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యంపై హెచ్చరించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ స్పందిస్తూ అక్కడి పరిస్థితి తెలియదని తొలుత చెప్పారు. వదంతులు అపవాదులను వ్యాప్తి చేయడం అమెరికా శైలి. ఇష్టానుసారంగా పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం దాని పేటెంట్ అని సెటైర్లు వేశారు. కానీ నిజాలను ఎవరైనా ఎంతకాలం దాచగలుగుతారు? ఈ ఏడాది తిరిగేసరికి శాటిలైట్ ఫోటోల రూపంలో డ్రాగన్ కుట్రలు బయటపడిపోయాయి. ఈ ఫోటోలను ఇటీవలే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విడుదల చేసింది. వీటిని విశ్లేషించిన అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ సంస్థ ఫ్లోరిడా తీరానికి అతి చేరువలో ఉన్న క్యూబాలో చైనా భారీ ఎత్తున గూఢచర్య సౌకర్యాలు మెరుగుపరుచుకుంటున్నట్టు తన నివేదికలో బయటపెట్టింది. సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ క్యూబా నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన తర్వాత ఈ చైనీస్ సౌకర్యాల ఉనికిని కనుగొన్నట్టు థింక్ ట్యాంక్ నివేదికలో పేర్కొంది. అమెరికాలోని ఫ్లోరిడాకు జస్ట్ 100 మైళ్ల దూరంలోనే ఉన్న ఈ నిఘా స్థావరాలు అమెరికా జాతీయ భద్రత, వాణిజ్య ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తాయని నివేదికలో విశ్లేషించింది. మరోవైపు క్యూబాలో మొత్తం 4 స్పై బేస్లు ఉన్నట్టు థింక్ ట్యాంక్ చెప్పింది. ఈ స్థావరాలు అమెరికా రక్షణ రహస్యాలు తెలుసుకోగలవట. అగ్రరాజ్యం అంతటా సున్నితమైన సైనిక స్థావరాలకు సంబంధించిన ఉపగ్రహ డేటాను అడ్డగించే సామర్థ్యం ఉన్నట్టు నివేదికలో చెప్పారు. వాస్తవానికి ఫ్లోరిడా అమెరికా రక్షణలో కీలక పాత్ర పోషించే సెంట్రల్ కమాండ్ కు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో భారీగా జలాంతర్గములు కూడా ఉన్నాయి. అందుకే క్యూబాలో చైనా యాక్షన్ పై అగ్రరాజ్యంలో గుబులు మొదలైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అమెరికా ఆందోళనంతా తన పక్క దేశంలో చైనా గూఢచర్యం చేయడంపైనే. కానీ అమెరికాలోనే చైనా గూఢచర్య ఉంటే ఆ సీక్రెట్ ఏజెంట్ 10 ఏళ్లకు పైగా ప్రభుత్వంలో కీలక పదవిలో కొనసాగితే
ఇక్కడ కనిపిస్తున్న లేడీ పేరు లిండా సన్. వయసు 41 సంవత్సరాలు. దాదాపుగా 14 ఏళ్ల నుంచి అమెరికాలో పనిచేస్తున్నారు ఆమె. అతి తక్కువ కాలంలోనే లిండా న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కు డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి స్థాయికి చేరుకున్నారు. కానీ ఆమెలో అమెరికాకు, ఆ దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు కనిపించని మరో పర్సనాలిటీ కూడా ఉంది. అదే చైనీస్ స్పై. అవును, గవర్నర్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా కీలక బాధ్యతలో ఉన్న లిండా అమెరికాలో చైనీస్ అండర్ కవర్ ఏజెంట్ గా ఉన్నారు. అంతేకాదు తన పదవిని చైనా అధికారులకు సహాయం చేయడానికి ఉపయోగించుకున్నారు. కోవిడ్ సమయంలో న్యూయార్క్ ప్రభుత్వం నిర్వహించిన అధికారిక ఆన్లైన్ సమావేశానికి చైనా సర్కార్ కు యాక్సెస్ ఇచ్చారు అనేది లిండాసన్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. 41 ఏళ్ల లిండాసన్ తన పదవిని చైనా అధికారులకు సహాయం చేయడానికి ఉపయోగించుకున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టులో వాదించారు. తాయిపీ దౌత్యవేత్తలు న్యూయార్క్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లిండాసన్ అడ్డుకున్నారని, బీజింగ్ కు అంతర్గత పత్రాలు చేరవేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. దీనికి బదులుగా లిండాసన్ ఆమె భర్త క్రిస్టోఫర్ హూలకు చైనా లక్షల డాలర్ల విలువైన బహుమతులు అందజేసిందన్న ఆరోపణ కూడా ఉంది. మరోవైపు గూఢచర్యానికి బదులుగా చైనా ఇచ్చిన డబ్బుతో ఆమె న్యూయార్క్ లో 41 లక్షల డాలర్లు అంటే దాదాపు 34 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు న్యూయార్క్ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. హవాయి రాష్ట్రంలోని హోనోలులులో కూడా వీరు 17.5 కోట్ల రూపాయల విలువైన మరో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జంట కొత్త మోడల్ ఫెరారీ రోమా స్పోర్ట్స్ కారు సహా అనేక లగ్జరీ కార్లను కొనుగోలు చేసింది. ఈ నెల 3న బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టులో వీరిద్దరూ తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించారు. విదేశీ ఏజెంట్లుగా నమోదు చేసుకోవడం, వీసా మోసాలు, మనీ లాండరింగ్ సహా అన్ని ఇతర ఆరోపణలను వారు తోసిపుచ్చారు. అమెరికా చట్టాల ప్రకారం ఇతర దేశాలు, రాజకీయ పార్టీలు లేదా వాటి ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తులు విదేశీ ఏజెంట్లుగా పేర్లు నమోదు చేసుకోవడం తప్పనిసరి. చైనా అధికారులు ప్రతినిధుల కోరిక మేరకు తాను పనిచేసిన విషయాన్ని లిండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని న్యూయార్క్ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో చైనా కాన్సులేట్ అధికారులను న్యూయార్క్ ప్రభుత్వ నాయకులకు పరిచయం చేశారనేది లిండాపై వచ్చిన ప్రధాన ఆరోపణ. కోవిడ్ కి సంబంధించిన ఒక మీటింగ్ కాల్లో లిండా రహస్యంగా ఓ చైనా అధికారిని చేర్చారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడానికి తైవాన్ ప్రతినిధులు చేసిన ప్రయత్నాలను కూడా లిండా అడ్డుకున్నారని ఆమెకు వ్యతిరేకంగా సమర్పించిన ప్రభుత్వ డాక్యుమెంట్లలో పేర్కొన్నారు. 2016లో తైవాన్ కు చెందిన ఓ కార్యక్రమంలో పాల్గొనకుండా న్యూయార్క్ కు చెందిన ఓ టాప్ పొలిటీషియన్ ని తప్పించిన తర్వాత లిండా చైనా అధికారికి ఓ సందేశాన్ని పంపారు. అందులో ఇక్కడంతా సరిగ్గానే జరిగింది అని లిండా రాశారట. 2019లో తైవాన్ అప్పటి ప్రెసిడెంట్ న్యూయార్క్ పర్యటన సందర్భంగా బీజింగ్ అనుకూల నిరసనల్లో లిండాసన్ పాల్గొన్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక న్యూయార్క్ ప్రభుత్వ న్యాయవాది చెప్పిన వివరాల ప్రకారం గూఢచర్యం చేసినందుకు లిండాసన్, ఆమె భర్తకు చైనా అధికారులు భారీగా నిధులిచ్చారు. చైనా పర్యటన ఖర్చులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. లిండా కజిన్ కు ఉద్యోగం కూడా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే తన కోసం గూఢచర్యం చేసిన లిండాసన్ కు చైనా చాలానే చెల్లించింది. చివరికి ఆమె కదలికల్ని అనుమానించిన అమెరికా ఫెడరల్ ఏజెంట్లు ఈ నెల 3న లాంగ్ ఐలాండ్ లోని వారి ఇంటికి వెళ్లి లిండా, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై తాము కోర్టులోనే పోరాడతామని చెప్పారు. తర్వాత ఇద్దరు బెయిల్పై బయటకొచ్చారు. న్యూయార్క్ లోని చైనా కాన్సులేట్ ప్రతినిధుల్ని సంప్రదించవద్దని లిండాను కోర్టు ఆదేశించింది. ఈ ఎపిసోడ్ లో లిండా నిజంగా చైనా గూఢచారిగా నిర్ధారణ అయితే అమెరికాకు అస్సలు చిక్కులు అప్పుడే మొదలవుతాయి.